కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బేలమండలం కొబ్బాయి సర్పంచ్గా గెలిచిన టేకం సత్యపాల్ను ఎమ్మెల్యే ఏదో ఆశ చూపి తన పార్టీలో చేర్పించారనుకుని ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోషరావు విమర్శించారు. ఆదిలాబాద్ అభివృద్ధికి పార్టీతో సంబంధం లేదన్న ఎమ్మెల్యే ఇలా ఫిరాయింపులకు ప్రోత్సహించడం ఏంటని ఆయన విమర్శించారు. మండలం కొబ్బాయి గ్రామ సర్పంచ్ సోదరుడు టేకం సత్యపాల్ గారు మరి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సహకారంతో మద్దతుతో గెలుపొందడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా మరి ఆయనకు స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ గారు మరి క్యాంప్ ఆఫీస్కి పిలిచి ఈ గ్రామానికి అభివృద్ధికి నిధులు ఇస్తా అని చెప్పి మరి వారిని మోసం చేసి ఆ తర్వాత మరి భారతీయ జనతా పార్టీలో చేరినట్టు ప్రకటింప చేసుకున్నటువంటి అనైతిక ఎమ్మెల్యే పాయల శంకర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యే గారికి నేను సవాల్ చేస్తూ ఉన్నాను. మరి మీరు నిజంగా మరి చాలా సందర్భాల్లో చాలా సమావేశాల్లో చెప్తా ఉన్నారు, నాకు పార్టీలతో బంధం లేదు, ఎవరు వచ్చినా నేను అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటా అని చెప్తూ ఈ విధంగా మోసం చేయడం ఎంతవరకు న్యాయం ఎమ్మెల్యే గారని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఆదిలాబాద్ నియోజకవర్గంలో మరి రోజు రోజుకు కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతున్నటువంటి విషయం ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి తెలుసు. కంది శ్రీనన్న చేసే మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అయితేనేంది, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేంది మరి చేపడుతున్నటువంటి సందర్భంలో చూసి ఓర్వలేక రాజకీయ కుట్రలతో ఎమ్మెల్యే గారు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కంది శ్రీనివాస్ రెడ్డి గారి ఎదుగుదలను అడ్డుకునే శక్తి నీకు లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ బేలమండలం కొబ్బాయి గ్రామానికి కంది శ్రీనివాస్ రెడ్డి గారు దాదాపు 7 లక్షల నిధుల్ని సీసీ రోడ్లు 3 కాలువలకు కేటాయించడం జరిగింది. రుజువులతో సహా ఉన్నాయి. నాయకుల్ని ప్రలోభ పెట్టడం నీ కొడుకు వంతు నీ వంతు తప్ప ఇంకొకటి కాదని విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.